మనం కంప్యూటర్ గురించి ఈ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ కంప్యూటర్ థాట్ అయితే చార్లెస్ బబ్బేజ్‌కి అయితే వచ్చింది. ఇతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అయితే పిలుస్తారు. ఫస్ట్ ఇతను డిజైన్ చేశాడనమాట. ప్లానింగ్ చేశాడు. కంప్యూటర్ అంటే ఏంటి? ఎలా డిజైన్ చేయాలని. ఫస్ట్ కంప్యూటర్ వచ్చేసి ఈఎన్ఐసి అనమాట. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. డిజైన్ చేసిన తర్వాత 100 సంవత్సరాలకైతే ఈ ఫస్ట్ కంప్యూటర్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి దీన్ని యూఎస్ ఆర్మీ అయితే ఓన్ చేసుకుంది. అంటే వై కంప్యూటర్ ఇన్వెంటెడ్, కంప్యూటర్ని ఎందుకు ఇన్వెంట్ చేశారంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్ కోసం, అడిషన్ మల్టిప్లికేషన్స్ అలాంటి బేసిక్ క్యాలిక్యులేషన్స్ కోసం అనమాట. దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది చార్లెస్ బబ్బేజ్ గారు అనమాట. నెక్స్ట్ బిఫోర్ కంప్యూటర్ అయితే మన అబాకస్, నేపర్ బోన్స్ ఇలాంటి మోడల్స్, ఇలాంటి టూల్స్ అయితే యూస్ చేసామన్నమాట. స్లైడ్ రూలు ఇలాంటి టూల్స్ యూస్ చేసామన్నమాట కంప్యూటర్ లేక ముందు. తర్వాత మెయిన్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ అనమాట. ఇవి ఇన్పుట్ డివైజెస్. తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇది కంప్యూటర్ ఒక బ్రెయిన్ లాంటిది, సిపియు అంటారు. ఆ మెయిన్ అల్గారిథం అడిషన్స్, మల్టిప్లికేషన్స్ ఇలాంటి యూస్ చేయడానికి ఏఎల్యు యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ అనమాట. ఏ వర్క్ దేనికి అసైన్ చేయాలి, సెండ్ చేయాలని ఈ కంట్రోల్ యూనిట్ చూసుకుంటుంది. రిజిస్టర్స్ అనమాట, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం చిన్న చిన్నవి సేవ్ చేసుకోవడానికి అనమాట. మెమరీ స్టోరేజ్ అనమాట. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. మెయిన్ టాస్క్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి అయితే ప్రైమరీ మెమరీ యూస్ చేస్తాం అనమాట. ఎలక్ట్రిసిటీ బాగానే డేటా లూజ్ అవుతాం అనమాట. సెకండరీ మెమరీ అంటే పర్మనెంట్ స్టోరేజ్ కోసం. అవుట్పుట్ డివైజెస్ అయితే ఇవి అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి. అండ్ నెక్స్ట్ పవర్ సప్లై అనమాట. మదర్ బోర్డ్కి అండ్ కంప్యూటర్కి కావాల్సిన వోల్టేజ్, కరెక్ట్ వోల్టేజ్ అయితే సెండ్ చేయడానికి ఈ సిస్టమ్ యూజ్ అవుతుంది. తర్వాత మదర్ బోర్డ్ అనమాట. సిపియు, ర్యామ్, జీపీయూ, పోర్ట్స్ ఆల్ ఇవన్నీ మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి. మెయిన్ సర్క్యూట్ అనమాట ఇది. తర్వాత అదర్ కాంపోనెంట్స్ ఇంకా జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డు, కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్, కూలింగ్ చేయడానికి అనమాట. తర్వాత హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. ఇది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనమాట. మనం ఇన్పుట్ ఇవ్వగానే ఫస్ట్ సియు కంట్రోల్ యూనిట్ అయితే ఏ వర్క్ దేనికి అసైన్ చేయాలి అని అయితే ప్రాసెస్ చేసి దానికి కావాల్సిన పార్ట్స్కి అయితే ఇన్పుట్ అయితే సెండ్ చేస్తుంది అనమాట. సెండ్ చేసిన తర్వాత ఏఎల్యూకి వెళ్తే మనం ఏఎల్యూ వర్క్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఇన్పుట్ తీసుకుంటుంది. మొత్తం ఇక్కడ సిపియూలో మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. మెమరీ ఏదన్నా కావాలంటే యూస్ చేసుకుంటుంది. ఏదన్నా అక్కడి నుంచి మనకి రిజల్ట్స్ అయితే తీసుకోవాలంటే తీసుకుంటుంది. ఇలాగా కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. తర్వాత అవుట్పుట్ అయితే మనకి సెండ్ చేస్తుంది అనమాట. మానిటర్ లేదా అలాంటి వాటికి అనమాట. డిస్ప్లే చేస్తుంది. ఇది ఫైనల్గా మొత్తం కంప్యూటర్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.